జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే కలిగే మహద్భాగ్యం అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని స్వయంగా సందర్శించడం. అటువంటి మహదవకాశాన్ని దక్కించుకున్న ధన్యజీవులు మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అయితే రెబల్ స్టార్ ప్రభాస్కు కూడా అటువంటి మహద్భాగ్యం దక్కేదే. కానీ తానే స్వయంగా చేజేతులా అటువంటి గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నారు అంటున్నారు విశ్లేషకులు. మీకు గుర్తుండే ఉంటుంది, కొంతకాలం క్రితం ఒక గాసిప్ను టాప్ మీడియా హౌసెస్ పబ్లిష్ చేశాయి. అదేమిటంటే ప్రభాస్ అయోధ్యకు వచ్చే ప్రజలందరికీ కూడా మొదటి రోజున అన్నదానం కోసం 50 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారని. అయితే ప్రభాస్ పిఆర్ టీం అత్యుత్సాహంతో ప్రభాస్ గారికి తెలియకుండానే ఈ గాసిప్ను పబ్లిష్ అయ్యేలా చేశారో, లేదా ప్రభాస్ కనుసన్నల్లోనే ఈ గాసిప్ ప్రచారంలోకి వచ్చిందో తెలియదు, కానీ ఆ గాసిప్ మాత్రం వైరల్ అయింది. అయితే ఈ గాసిప్కు కొనసాగింపుగా మరొక గాసిప్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ యొక్క అపూర్వమైన ఘట్టంలో ఏ ఒక్క ఇండివిజువల్కు కూడా ఎటువంటి క్రెడిట్ దక్కకూడదు. సో భక్తుల అన్నదానానికి ప్రభాస్ 50 కోట్ల విరాళం అనే గాసిప్ పట్ల అయోధ్య ఆలయ కమిటీ వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఒక ప్రచారం జరిగింది. బహుశా ప్రభాస్ ఈ విషయం గురించే సెల్ఫ్ హ్యూమిలియేషన్ ఫీల్ అయి అయోధ్య వెళ్ళడం మానేశారా, లేదా మరే ఇతర కారణమైనా ఉందా అనే విషయం తెలియవలసి ఉంది. ఏదేమైనా ప్రభాస్ ఒక మహత్తరమైన ఘట్టాన్ని మిస్ చేసుకున్నారని చెప్పక తప్పదు.